ఇది ఎంతవరకు ట్రూ అన్న ఉంటూ ఉంటుందండి. బాబీ ఈ మటర్ ఎలా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. ఈ వీడియో కోసం నేను ఎక్కువగా మాట్లాడాలనుకోవటం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. సో ఈ వీడియోలో నేను మాట్లాడిన కొన్ని పాయింట్స్ నేను ఇప్పుడు మీకు చెప్తా. సో ఆ పాయింట్స్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కోసం. సో ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు. ఈ వీడియో టాపిక్ వచ్చేసి బీర్ హెడ్ బాత్ కోసం. నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి బీర్తో హెడ్ బాత్ చేస్తే డాండ్రఫ్ పోతుందని గూగుల్లో చెప్తుంది. కానీ ఇది ఎంతవరకు నిజమని నేను మీకు చెప్తా ఈ వీడియోలో. మన బాయ్స్ అందరం హెడ్ బాత్ చేస్తున్న టైంలో షాంపూ యూజ్ చేస్తాం కదా, ఆ షాంపూని ఎలా ప్రాపర్గా అప్లై చేయాలనేది మీకు తెలుసా? ఇది కూడా మాకు తెలీదా అని చాలామంది అనుకుంటున్నారు కదా. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. మనలో చాలామంది హెడ్ బాత్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా షాంపూని తీసుకొని మన హెయిర్కి అప్లై చేసేస్తున్నాం. సో ఇది రాంగ్ అని మీకు తెలుసా? మీకు రైట్ వేలో షాంపూ ఎలా అప్లై చేయాలనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నా థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ బీర్ని మన హెయిర్కి ప్రాపర్గా ఎలా అప్లై చేయాలి. నా ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం బీర్తో హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది స్మెల్ వస్తుందా లేదా. నా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనం ఈ బీర్తో హెడ్ బాత్ చేశాక మన హెయిర్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి. నా సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనం ఈ బీర్తో ఫస్ట్ టైం హెడ్ బాత్ చేస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది. నా సెవెంత్ పాయింట్ వచ్చేసి మన ఇంట్లో చాలా మందికి ఈ బీర్తో హెడ్ బాత్ చేస్తామంటే మన ఇంట్లో ఒప్పుకోరు కదా. సో అలాంటి వాళ్ళు ఇంట్లో బీర్తో హెడ్ బాత్ చేస్తే ఇంట్లో దొరికేస్తామా లేదా అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తా. నా ఎయిత్ పాయింట్ ఏంటంటే మనం ఈ బీర్ వాష్ చేయడం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా లేదా. నా నైన్త్ పాయింట్ ఏంటంటే మనకి ఈ డాండ్రఫ్ రావడానికి రీజన్ ఏంటి. అండ్ ఫైనల్లీ నా 10th పాయింట్ ఏంటంటే మనం ఈ బీర్ వాష్ చేయటం వల్ల మనకి యూజ్ ఏంటి. నేను ఇప్పుడు చెప్పిన ఈ 10 పాయింట్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అలానే నేను బీర్ వాష్ చేశాక నా హెయిర్ని నేను 1 వీక్ అబ్జర్వ్ చేశాను. ఈ 1 వీక్ అబ్జర్వ్ చేశాక నా హెయిర్లో నేను నోటీస్ చేసిన కొన్ని పాయింట్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఈ షాంపూ. మరి ఈ షాంపూని మన హెయిర్కి ప్రాపర్గా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చెప్తా, చూసేయండి. ఫస్ట్ మీరు యూజ్ చేసే షాంపూ తీసుకొని ఒక కప్లో వేసుకోండి. ఆ కప్లో కొంచెం వాటర్ వేసి ఆ షాంపూ మొత్తం డైల్యూట్ అయ్యేలా చేయండి. ఆ షాంపూ మొత్తం ఆ వాటర్లో మిక్స్ అయ్యాక ఆ వాటర్ని కొంచెం కొంచెంగా మీ హెయిర్కి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేయండి. ఈ వాటర్ని మీరు 3 స్టెప్స్గా హెడ్ బాత్ చేయండి. ఫస్ట్ స్టెప్లో మీరు మొత్తం క్లీన్ చేశాక మీకు ఆ వేస్ట్ ఆయిల్స్ అనేవి రిమూవ్ అయిపోతుంటాయి కదా. ఆ తర్వాత మీరు మీ హెయిర్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసి సెకండ్ స్టెప్ మళ్ళీ షాంపూ వాటర్తో మీ హెయిర్ని క్లీన్ చేయండి. క్లీన్ చేస్తే సెకండ్ టైం మీకు అనేది ఫోమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ స్టెప్లో ఎక్కువగా వేస్ట్ ఆయిల్స్ ఉండడం వల్ల మీ హెయిర్లో ఫోమ్ అనేది రిలీజ్ అవ్వదు. సెకండ్ స్టెప్లో కొంచెం ఫోమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఫోమ్ రిలీజ్ అయ్యేటప్పుడు మొత్తం మీ హెయిర్ని మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేయండి. అండ్ అలానే థర్డ్ స్టెప్ కూడా ఆ రిమైనింగ్ మిగిలిన ఆ షాంపూ వాటర్తో మీ హెయిర్ క్లీన్ చేస్తే మీ హెయిర్లో ఎక్కువగా ఫోమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ కన్నా సెకండ్ స్టెప్ కన్నా థర్డ్ స్టెప్ అనేది చాలా ఎక్కువగా ఫోమ్ అనేది మీ హెయిర్లో రిలీజ్ అవుతుంది. అలా మీకు ఎక్కువగా మీ హెయిర్లో ఫోమ్ రిలీజ్ అయ్యింది అంటే మీ హెయిర్ అంతా క్లీన్గా ఉండేటట్టు. సో ఆ తర్వాత రెడీ అయిపోవచ్చు బీర్ బాత్కి. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రాపర్గా ఈ బీర్ అనేది మన హెయిర్కి ఎలా అప్లై చేయాలి. ఫస్ట్ మీరు తెచ్చుకున్న బీర్ని ఒక 7 hours అనేది బయటను పెట్టుకోండి. ఏదైనా బౌల్లో వేసుకొని ఉంచుకుంటే
ఆ తర్వాత మీరు హెడ్ బాత్ చేశాక, అంటే షాంపూతో హెడ్ బాత్ చేస్తారన్నారు కదా, ఆ షాంపూతో హెడ్ బాత్ చేశాక ఈ బీర్ను కూడా కొంచెం కొంచెంగా కప్స్లో వేసుకొని 3 స్టెప్స్గా హెడ్ బాత్ చేయండి. ఫస్ట్ స్టెప్లో సేమ్ ఈ కొంచెం బీర్ని తీసుకొని ఆ తర్వాత మీ హెయిర్లో వేసుకొని ఈ వీడియోలో చూపించినట్టు మసాజ్ చేసుకుంటూ మీరు ఈ 3 స్టెప్స్ని ఫాలో అవుతే సరిపోతుంది. ఇలా మీరు వీక్లీ 1 టైం చేస్తే మీరు తెచ్చుకున్న బీర్ అనేది 1 మంత్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే కొంచెం కొంచెంగా చేస్తే సరిపోతుంది కాబట్టి. థర్డ్ పాయింట్ వచ్చేసి బీర్తో హెడ్ బాత్ చేశాక మన హెయిర్ అనేది స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికి చాలా మంది ఏమనుకుంటారంటే బీర్తో హెడ్ బాత్ చేశాక ఈ షాంపూతో కానీ ఈ కండిషనర్తో కానీ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఇది చాలా రాంగ్ ప్రాసెస్. ఎందుకంటే మనం బీర్తో హెడ్ బాత్ చేసిందే మన హెయిర్లో ఎంతో కొంత చేంజెస్ వస్తాయని. సో మీరు మళ్ళీ షాంపూ ఆర్ కండిషనర్తో హెడ్ బాత్ చేస్తే మీరు బీర్తో హెడ్ బాత్ చేయడమే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ బీర్లో మన హెయిర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సో మీరు మళ్ళీ ఈ షాంపూ ఆర్ కండిషనర్తో హెడ్ బాత్ చేస్తే అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా కాకుండా మరి మన హెయిర్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ స్టెప్ మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు, అంటే ఫైనల్ టైం మీరు బీర్తో హెడ్ బాత్ చేసిన తర్వాత మీ హెయిర్ని నార్మల్ హాట్ వాటర్తో, అంటే గోరువెచ్చని నీళ్ళు అంటారుగా, సో ఆ వాటర్తో మీ హెయిర్ అనేది ఎయిర్ వాష్ చేయండి. ఆ తర్వాత మీ హెయిర్ని కొంచెం డ్రై చేశాక మీరు సన్లైట్లో మీ హెయిర్ మొత్తం డ్రై అయ్యేలా చూడండి. సో మీరు ఈ 2 స్టెప్స్ ఫాలో అవుతే మీ హెయిర్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం బీర్తో హెడ్ బాత్ చేశాక మన హెయిర్ అనేది స్మెల్ వస్తుందా రాదా? ఈ క్వశ్చన్కి మీరు ఎక్కడో ఎవరి కోసమో చూడక్కర్లేదు. ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ బీర్తో హెడ్ బాత్ చేశాను. ఆ వీడియో థంబ్నెయిల్ అనేది ఇక్కడ ఇస్తా. ఈ వీడియో అయ్యాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. నేను బీర్ వాష్ చేశాక నేను చెప్పిన స్టెప్స్ వైజ్ ఫాలో అయ్యాను కాబట్టే నా హెయిర్ అనేది స్మెల్ రాకుండా ఉంది. నేను ఆల్రెడీ ఒక 2-3 మెంబర్స్కి అడిగే నా హెయిర్ స్మెల్ రావట్లేదు అన్నారు కాబట్టే నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నా. మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు ఈ బీర్ హెడ్ బాత్ని. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి, చేస్తేనే కదా తెలుస్తుంది. నా ఆన్సర్ ఏంటంటే మనం ఈ బీర్తో హెడ్ బాత్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మెల్ రాదు. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నా. మన ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనం బీర్తో హెడ్ బాత్ చేస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను బీర్తో హెడ్ బాత్ చేసేటప్పుడు నేను ఫేస్ చేసిన ఒక 2 పాయింట్స్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు బీర్ వాష్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ ఐస్ అండ్ మౌత్ అనేది క్లోజ్లో ఉంచుకోండి. లేకపోతే ఈ వీడియో ఎంట్రన్స్లో క్లిప్ వేసినే అలా ఉంటుంది మీ పని కూడా. అండ్ ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు బీర్ బాత్ చేసేటప్పుడు మీ ఫింగర్స్కి నెయిల్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు బీర్ వాష్ చేసేటప్పుడు ఆ బీర్ అప్లై చేశాక మీరు మీ హెయిర్ని మసాజ్ చేయాలి. సో ఆ టైంలో మీ నెయిల్స్ అనేవి మీ స్కాల్ఫ్ని డ్యామేజ్ చేస్తే ఆ బీర్ అనేది ఆ డ్యామేజ్ అయిన ప్లేస్లో టచ్ అయిందనుకో ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 పాయింట్స్ని మీరు బీర్ బాత్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. మన 6th పాయింట్ ఏంటంటే మనం బీర్తో హెడ్ బాత్ చేస్తే మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ పోతుంది అని చాలా మంది చెప్తారు. సో ఇది ఎంతవరకు నిజమనేది ఇప్పుడు చెప్తా. మనకి తెలియాల్సింది ఏంటంటే మనం ఈ షాంపూతో హెడ్ బాత్ చేసినప్పుడే మన హెయిర్లో ఉన్న డస్ట్ అండ్ డాండ్రఫ్ అనేది చాలా వరకు రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఈ బీర్తో హెడ్ బాత్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే సమ్ టైమ్స్ మన స్కాల్ఫ్లో ఒక డాండ్రఫ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాంటిది ఆ టైంలో మనం బీర్తో హెడ్ బాత్ చేసి మనం మసాజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ డాండ్రఫ్ లేయర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో దానివల్ల మన హెయిర్ అనేది క్లీన్ అండ్ హెల్తీగా ఉంటుంది. అండ్ అలానే మన స్కాల్ఫ్ కూడా హెల్తీగా ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే మనం ఈ కండిషనర్ అండ్ షాంపూ యూజ్ చేసేటప్పుడు మన హెయిర్ అనేది ఎలా ఉంటుందో ఈ బీర్ బాత్ చేసినా మన హెయిర్ అనేది అలానే ఉంటుంది. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకుంటే మాత్రమే ఈ బీర్తో హెడ్ బాత్ చేయండి అని నేను రికమెండ్ చేస్తాను. నా 7th పాయింట్ ఏంటంటే మనం ఇంట్లో బీర్తో హెడ్ బాత్ చేస్తే దొరికేస్తామా లేదా?
ఇది కొంతమందికే యూజ్ అవుతుంది ఈ పాయింట్ అనేది. ఎందుకంటే కొంతమందికి ఇంట్లో పర్మిషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఇంట్లో బీర్తో హెడ్ బాత్ చేసినా పర్వాలేదు. కానీ మరికొందరికి ఇంట్లో అలాంటి ఆప్షన్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్తో ఎవరితోనైనా బీర్ తెప్పించుకొని ఏదైనా నార్మల్ బాటిల్లో ఆ బీర్ని మీ ఇంటికి తీసుకుని రండి. సో అలా అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆ బీర్ని జల్లాల్సిన అవసరం ఉండదు. సో మీరు బీర్తో హెడ్ బాత్ చేశాక మీ వాష్రూమ్ అనేది ఎక్కువగా ఆ బీర్ స్మెల్ అనేది రాదు. మీరు బీర్తో హెడ్ బాత్ చేశాక మాక్సిమం 5 minutes లోనే ఆ స్మెల్ అంతా పోతుంది. అండ్ అలానే ఆ తర్వాత మీ పేరెంట్స్ ఒకవేళ ఆ వాష్రూమ్కి వెళ్ళి చూసినా కూడా అది ఒక నార్మల్ వాష్రూమ్ స్మెల్ అని అనుకుంటారు కానీ బీర్ స్మెల్ అని మాత్రం గెస్ చేయలేరు. సో ఇంట్లో తీయకుండా బీర్తో హెడ్ బాత్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మన 8th పాయింట్ వచ్చేసి బీర్ వాష్ వల్ల యూజ్ ఉందా లేదా. దీనికి నా ఒపీనియన్ ఏంటంటే మాక్సిమం బీర్ వాష్ వల్ల యూజ్ ఉందనే అనుకుంటారు. ఎందుకంటే బీర్ వాష్ వల్ల యూజ్ లేకపోతే ఈ బీర్ షాంపూ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు. ఈ బీర్ షాంపూని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే ఎంతో కొంత యూజ్ ఉంది కాబట్టి ఈ బీర్ షాంపూని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటారు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మాక్సిమం ఈ బీర్ షాంపూతో యూజ్ ఉందనే నేను అనుకుంటున్నా. మన 9th పాయింట్ వచ్చేసి డాండ్రఫ్ కి రీజన్ ఏంటి. ఈ డాండ్రఫ్ అనేది మన అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం. అది మీకైనా అవ్వచ్చు, నాకైనా అవ్వచ్చు. సో ఈ డాండ్రఫ్ అనేది కొంతమందికి సీజన్ బట్టి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే వింటర్లో కొంతమందికి వాళ్ళ స్కాల్ఫ్లో ఎక్కువగా డాండ్రఫ్ అనేది నోటీస్ చేస్తారు. మరి కొంతమంది సమ్మర్లో ఎక్కువగా వాళ్ళకి హెయిర్లో డాండ్రఫ్ అనేది నోటీస్ చేస్తారు. ఇలా పర్టికులర్ సీజన్ బట్టి మన హెయిర్లో మనం డాండ్రఫ్ అనేది నోటీస్ చేస్తాం. సో మనకి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్. లేదు నార్మల్గా సరిపోతుంది అంటే వీక్లీ 2 or 3 times మన హెడ్ బాత్ చేసుకుంటే మన స్కాల్ఫ్ అనేది నార్మల్ హెల్తీగానే ఉంటుంది. అండ్ అలానే మన హెయిర్ కూడా క్లీన్గానే ఉంటుంది. సో ఈ డాండ్రఫ్ కోసం ఫుల్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో డాండ్రఫ్ అని కామెంట్ చేయండి. నేను సపరేట్గా ఈ డాండ్రఫ్ కోసం ఫుల్ వీడియో చేసి పెడతా. మన 10th పాయింట్ ఏంటంటే చాలా మంది బీర్ వాష్ అంటారు కదా, మరి బీర్ వాష్ వల్ల యూజ్ ఏంటి. ఈ బీర్ వల్ల యూజ్ ఏంటంటే ఈ బీర్లో విటమిన్ బి ఎక్కువగా ఉండటం వల్ల మనం ఈ బీర్తో హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది కండిషన్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మన హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. అండ్ అలానే ఈ బీర్లో ఎక్కువగా విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి ట్రీట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఈ మన డాండ్రఫ్ అనేది క్లియర్ అవడం వల్ల మన స్కాల్ఫ్ అనేది హెల్తీగా ఉంచుతుంది. సో ఈ బీర్తో హెడ్ బాత్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది చెప్పారు. సో దీన్ని చూసి 3-4 years బ్యాక్ చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వీడియోస్ చేశారు ఈ బీర్తో హెడ్ బాత్. సో ఇది ఎంతవరకు నిజమని నేను ట్రై చేశాను. సో నేను బీర్ బాత్ చేశాక నేను నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే మనం షాంపూ అండ్ కండిషనర్తో హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ ఎలా ఉంటుందో అండ్ అలానే మనం ఈ షాంపూ అండ్ బీర్తో హెడ్ బాత్ చేసినా మన హెయిర్ అనేది అలానే ఉంటుంది. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో మనం ఇది చేసిన అంటే ఈ షాంపూ అండ్ కండిషనర్తో హెడ్ బాత్ చేసినా ఈ షాంపూ అండ్ బీర్తో హెడ్ బాత్ చేసినా ఒకటే. సో మీకు ఇది సింపుల్గా చెప్పాలంటే మనం బీర్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. అండ్ అలానే మనకి మన హెయిర్లో డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది. దాంతోపాటు మన స్కాల్ఫ్ అనేది హెల్తీగా ఉంచుతుంది. అండ్ దాంతోపాటు మన హెయిర్ అనేది వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ సేమ్ కండిషనర్లో కూడా ఉంటాయి. ఏంటంటే మనం షాంపూతో హెడ్ వాష్ చేశాక మన హెయిర్లో ఉండాల్సిన గుడ్ ఆయిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో దానివల్ల మన హెయిర్ అనేది వీక్గా ఉంటుంది. అప్పుడు మనం కండిషనర్ అప్లై చేస్తే మన కండిషనర్లో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అది మన హెయిర్కి చాలా యూజ్ అవుతాయి. సో దాంతోపాటు విటమిన్స్ ఉంటాయి. సో అది కూడా మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మన కండిషనర్లో కూడా ఉంటాయి. అంటే మనం షాంపూతో హెడ్ బాత్ చేశాక మన హెయిర్ అనేది వీక్గా ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా రిలీజ్ అయ్యే ఆయిల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి కాబట్టి మన హెయిర్ అనేది వీక్గా ఉంటుంది. సో అప్పుడు మనం షాంపూతో హెడ్ బాత్ చేశాక కండిషనర్ని అప్లై చేస్తాం. ఈ కండిషనర్లో విటమిన్స్ ఉంటాయి, అలానే ప్రోటీన్స్ ఉంటాయి, అండ్ అలానే
కొన్ని కండిషనర్స్లో అయితే యాంటీ ఆక్సిడ్ కూడా ఉంటుంది, అంటే మన డాండ్రఫ్ క్లియర్ చేయడానికి. సో ఇవన్నీ మనకి కండిషనర్లో ఉంటాయి కాబట్టి మనం కండిషనర్ని అప్లై చేస్తే మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. సో అలానే ఈ బీర్ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నా ఒపీనియన్ ఏంటంటే ఒక్కసారి ట్రై చెయ్యాలి అనుకుంటే ఈ బీర్ బాత్ ట్రై చేయడం బెటర్. లేదు అనుకుంటే షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసిన ఏ రిజల్ట్స్ ఉంటాయో ఈ బీర్ బాత్ చేసిన సేమ్ రిజల్ట్సే ఉంటాయి. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇదైతే అంటే బీర్ బాత్ చేస్తే ఒకేసారి 220 హోల్డ్ అంటే వేస్ట్ అనమాట. అదే మనం ఈ 220ని కండిషనర్కి అప్లై చేస్తే ఒక 2 months వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ కోసం బీర్ బాత్ చెయ్యాలనుకుంటే మాత్రమే చెయ్యండి, కానీ లేదంటే ఈ 220ని కండిషనర్ పైన ఇన్వెస్ట్ చేయండి. అలా అయితే ఆ కండిషనర్ అనేది ఒక 2 months వరకు మనకి యూజ్ అవుతుంది. సో నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది ఒకటే, 220 వేస్ట్ చేసుకొని ఒక హెడ్ బాత్ చేశా. నాకైతే పెద్ద ప్రాబ్లం లేదు. సో వీడియోస్ చేశాను కాబట్టి మీరు బీర్ వాష్ చెయ్యాలనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. బీర్ వాష్ చేసినా కండిషనర్తో హెడ్ బాత్ చేసినా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ కండిషనర్ అయితే ఒక 2 months వస్తుంది, బీర్ వాష్ అయితే ఒక వాష్లోనే ఆ మొత్తం 220 వేస్ట్ అయిపోతుంది. సో థింక్ యువర్ సెల్ఫ్ అండ్ డూ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ గైస్.